నమస్తే, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బులెటిన్ లోని అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలోని సాగునీటి పరిస్థితిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. రైతులకు ఆయన చేసిన సూచనలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేసిన కడియం శ్రీహరి వరి పంటకు బదులుగా కందులు, పెసలు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. ఒకవేళ వారం రోజుల్లో మంచి వర్షాలు పడితే అప్పుడు వరి సాగు గురించి ఆలోచించవచ్చని తెలిపారు. రైతులకు కడియం శ్రీహరి చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు విస్తృత చర్చ సాగుతుంది. నేను మీకు నీళ్ళు ఇస్తాను హామీ ఇస్తాను, హామీ మీద మీరు పొలం వేసుకుంటే ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత నీళ్ళు రాకపోతే అది ఎండిపోతే నన్ను శాపనార్థాలు పెడతారు. నేనేమంటానంటే సాధ్యమైనంత వరకు ఏదైనా ఆరుతోడు పంటలు వేసుకోండి. ఇంత మొక్కజొన్నో, ఇంత పెసల్లో, ఇన్ని కందులో, ఇంత సజ్జనో, లేకుంటే పొద్దుతిరుగులో ఏదో ఒకటి వేసుకోండి. లేకుంటే పొలమే వేసుకోవాలనుకుంటే కొంచెం ఇంకొక వారం 10 రోజులకు సమయం ఉంది, మన అదృష్టం కలిసి వచ్చి వర్షాలు మంచిగా పడితే పొలం వేసుకోండి. కానీ తొందరపడి ఆగం కావద్దు. నేను నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ప్రస్తుతం లేను. నా ప్రయత్నం అంతా చేస్తున్నా. దేవాదుల నుంచి నీళ్లు తీసుకొస్తున్నా. అదేవిధంగా ఇక్కడ గణిరామారం రిక్రియేషన్ స్కీమ్ పనులు కూడా వేగంగా చేపిస్తున్నా. కాకపోతే ఈ సీజన్కు అవి అందే పరిస్థితి లేదు. మళ్ళీ నేను మిగతా వాళ్ళ లెక్క మాటలు చెప్పి మీరు వేసుకోండి నేను నీళ్ళు తెస్తా అని చెప్పిపోతే మీరు ఆగమవుతారు. కాబట్టి మిమ్మల్ని ఆగం చేయడం నా ఉద్దేశం కాదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఏది ఏమైనా కూడా ఎంత మేరకు అయితే అంత మేరకు నీరు అందించే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు కూడా ఆలోచించి పంటలు వేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మా మధ్యలో గ్రామ ప్రజలందరికీ మరొకసారి నమస్కారం చెప్పుకుంటూ హైదరాబాద్ లోని టెక్ మహేంద్రపై ఓ మహిళ ఉద్యోగిని చేసిన ఆరోపణలు చర్చనీయాంశం అయ్యాయి. అనారోగ్యం, చిన్నారి ఆరోగ్య సమస్యల కారణంగా సెలవు తీసుకున్నందుకే తనను ఉద్యోగం నుంచి తొలగించాలని భావన అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాష్రూమ్ కు వెళ్లాలన్న అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని ఆరోపిస్తూ మహిళా ఉద్యోగుల పట్ల కంపెనీలు మానవత దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఈ ఆరోపణలపై టెక్ మహేంద్ర నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. నా పేరు భావన. నేను టెక్ మహేంద్ర ఎంప్లాయీని. ఒక 4.5 months బ్యాక్ నేను టెక్ మహేంద్రలో జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయిన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకునే పీరియడ్లో నాకు హెల్త్ బాగోక నేను ఫ్లోర్ మీద పడిపోయాను. అండ్ నన్ను అప్పుడు అక్కడి నుంచి దే హ్యావ్ టేకెన్ మీ టు డామ్స్, వాళ్ళ చిన్న డామ్స్ ఉంటుంది లోపల, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళు నన్ను మల్లారెడ్డికి షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా మెడికేషన్ సరిగ్గా లేకపోవడంతో ఎనీహౌ మా ఇంటి దగ్గర ఉన్న డాక్టర్కి షిఫ్ట్ అవుదామని వెళ్ళిపోయాను. అలా కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హెల్త్ బాగోకపోవడం వల్ల జూన్ మంత్లో నేను ఒక 13 days లీవ్ పెట్టాల్సి వచ్చింది. సో ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్. దో ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్, మై కంపెనీ హెస్ గివెన్ మీ అ వార్నింగ్ లెటర్ అండ్ ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్ అండి. సో నేను ఇంట్లో బాగున్నప్పుడు వైల్ మై హస్బెండ్ వాజ్ కాంటాక్టింగ్ ద కంపెనీ, వాళ్ళు చెప్పారు యూఆర్ నో వే రిలేటెడ్ టు ద కంపెనీ, మీ హస్బెండ్ ఎలా మాట్లాడతారు, యూ షుడ్ టెల్ దట్ వాట్ హ్యాపెన్ టు యూ అని. సరే నేనే కాల్ చేసి చెప్పాను. ఐ గాట్ బ్యాక్ టు వర్క్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. మధ్యలో కొన్ని రోజులు వాళ్ళే నాకు క్యాబ్ షెడ్యూల్ చేయలేదు, అందుకే నేను ఆఫీస్కి వెళ్ళలేకపోయాను. అండ్ దిస్ 2 days బ్యాక్ మా పాపకి హెల్త్ బాగాలేదు, స్టమక్ పెయిన్ అది అన్నారు. షీస్ 11 years old. మదర్ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా సార్, ఇంకా కాల్ చేసి పాపకు బాగాలేదు అని మా టీఎల్కి చెప్పాను. చెప్తే అదంతా తెలియదు నాకు, మీరు ఫస్ట్ పైకి వెళ్ళి లాగిన్ చేయండి, నేను నా రీజనల్ మేనేజర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుని పంపిస్తాను అని. సరే ఓకే సార్ అని పైకి వెళ్ళే లోపు నాకు ఇంకో కపుల్ ఆఫ్ కాల్స్ వచ్చాయి పాప దగ్గర నుంచి. సో ఐ హ్యాడ్ టు గో. నేను అన్నాను లేదు సార్, నేను ఒకవేళ వెళ్ళిపోయినా ఐ ట్రై టు కంపెన్సేట్ టుమారో, కానీ ప్రామిస్ చేయలేను, ఎందుకంటే ఇంటికెళ్ళే పాప పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. యూజువల్లీ సాటర్డే సండే నా ఆఫ్ కదా, నేను ఆల్రెడీ కొన్ని స్కెడ్యూల్స్ నేను చూసి చెప్తాను అని చాలా పొలైట్గా ఫోన్ డిస్కనెక్ట్ చేశాను. అండ్ ఐ వెంట్ బ్యాక్ హోమ్. ఐ టేకెన్ కేర్ ఆఫ్ మై డాటర్. జస్ట్ పాపకి వెళ్ళగానే డాక్టర్కి కాల్ చేస్తే బేసిక్ మెడికేషన్స్ ఫ్రైడే రోజు ఇచ్చాము. సాటర్డే రోజు ప్రాపర్లీ టుక్ హర్ టు ద హాస్పిటల్. యూరిన్ బ్లడ్ స్కానింగ్ అంతా చేశారు. రిపోర్ట్స్ సాటర్డే కదా, సో సాటర్డే నేను వెళ్ళేసరికి లేట్ నైట్ అయిపోవడంతో రిపోర్ట్స్ ఇవ్వలేదు.
సో సండే దట్ హాస్పిటల్ రేడియాలజిస్ట్ వాజంట్ వర్కింగ్. నాకు మండే కల్లా రిపోర్ట్స్ వచ్చాయి. and I took her to hospital yesterday, that is Tuesday. Technically I was not there for 3 days in the company. Already నేను డాక్యుమెంట్స్ వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేశాను. So by the time I reached office and there were so many threatening emails that మీరు రేపు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి అని 21st రోజు రిపోర్ట్ చేయాలని మెయిల్స్ ఉన్నాయి. I was in a dilemma that నేను ఎలాంటి ఎన్వైరన్మెంట్లో పనిచేస్తున్నాను, ఇంత వర్క్ హెరాస్మెంట్ అయితే ఎక్కడా ఉండదు. అండ్ సో అక్కడికి నా మీద వచ్చినప్పుడు నాకు హెల్త్ బాగున్నప్పుడు వెన్ దే వర్ క్వశ్చనింగ్ ఆల్ ఆఫ్ దిస్ నాకు అంత బాగానే అనిపించింది సార్. బట్ ఐఎమ్ అ మ్యారీడ్ ఉమెన్, నాకు ఒక పాప ఉంది. ఐ డెఫినెట్లీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై డాటర్. నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో మోస్ట్లీ మార్నింగ్ 12:30 లాగిన్ అంటే 10:30కి క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్ళేసరికి 1 o'clock అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీఆర్ ఇన్ టెక్ మహీంద్రా. అండ్ అలాంటి మమ్మల్ని కూడా మీరు పట్టించుకోకుండా ఉంటే ఎలా సార్? అది చాలా తప్పు అనిపించింది. మోర్ ఓవర్ వాళ్ళకి 60 days ఆఫ్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. నేను ఇది తప్పించి నేను ఇంకే తప్పు చేసింది లేదు. నాకు ఇమీడియట్ టర్మినేషన్ ఇచ్చారు. సో I have the documents with me where I've never been lying about my health and all of that. And అది కూడా కాక ఇప్పుడు మోర్ అలార్మింగ్ ఏంటంటే సార్, దర్ వర్క్ కల్చర్ ఆల్సో ఇస్ వరస్ట్ అనే చెప్పాలి. నేను ఏ కంపెనీలో వాష్రూమ్కి వెళ్తే అడిగి వెళ్ళాలి అని వినలేదు సార్. దిస్ ఈస్ ది ఓన్లీ కంపెనీ వేర్ ఐ హెర్డ్ విమెన్ వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా చెప్పాలి. ఫ్లోర్ మీద అరుస్తారు ఎక్కడికి వెళ్ళారు అని. వాష్రూమ్కి వెళ్ళాము అని చెప్పలేక అసలు పని ఉండి వెళ్ళాము అంటే ఎక్కడికైనా వెళ్తే చెప్పి వెళ్ళాలి. సార్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షేరింగ్ వాష్రూమ్కి వెళ్తున్నాను అంటే బయో బ్రేక్ అని చెప్పండి, లేకపోతే జువిటాతో చెప్పండి, ఇంకెవరితోనైనా చెప్పండి. బట్ మీరు చెప్పకుండా ప్లేస్ నుంచి వెళ్ళిపోతే మాకు ఎలా తెలుస్తుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని. సో మచ్ ఆఫ్ మైక్రో మేనేజ్మెంట్ ఇస్ బీయింగ్ డన్. అది కూడా అది దట్ ఈస్ ఇంటాలరబుల్ సార్. ఐ ఎమ్ అ ఉమెన్, ఐ హ్యావ్ రైట్ టు పీ. ఐ విల్ నాట్ ఆన్సర్ ఎనీ వన్ దట్ I'm going for pee or loo or I'm doing anything. I have a medical condition where I might require to go little more to the washroom. Companies should work accordingly to the employee. That also wasn't given. Women to respectfulగా మాట్లాడరు సార్. ఇంకొక విషయం ఏంటంటే, నేను మెడికల్ లీవ్లో ఉన్నప్పుడు ఒక్క కాల్ చేసినప్పుడల్లా when are you turning up or else we will remove you, when are you turning up or else we will remove you అని వార్నింగ్ మెయిల్స్ పెట్టారు, వార్నింగ్ కాల్స్ చేశారు తప్ప మీ హెల్త్ ఎలా ఉంది, మీకు ఏం జరిగింది, హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్ అని ఒక్క మాట కూడా నన్ను అడగలేదు సార్. మరోవర్ మా పాపకు బాగాలేదు, నాకు మా హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది. షీ సెడ్ భావన ఐ హర్డ్ అబౌట్ యువర్ డాటర్, వెన్ ఐ యూ రిపోర్టింగ్ మ్యామ్, ఒకవేళ మీరు మెడికల్ డాక్యుమెంట్స్ తీసుకుని రేపు రాకపోతే యూ విల్ ఫేస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పారు. మీరు వినండి భాగ్య గారు, ఏం జరిగిందో వినండి. దిస్ ఇస్ మై డాటర్స్ హెల్త్ కండిషన్. షీ డింట్ ఈవెన్ లిసన్ టు మీ. షీ సెడ్ యూ కమ్ బ్యాక్, వీ విల్ టాక్ విత్ ద డాక్యుమెంట్స్ అని. దెన్ షీ సెడ్ మీరు మీ టీఎల్ కాల్ మొహం మీద కట్ చేసి వెళ్ళిపోయారంట కదా ఆఫీస్లో రిపోర్ట్ చేయకుండా. అలా నేను చేయలేదు. ఐ కెన్ ప్రూవ్ ఇట్ ఎనీవేర్. అండ్ సో కనీసం మీ పాపకి ఎలా ఉంది, మీరు ఎప్పుడు కల్లా రాగలుగుతారు అని కూడా నన్ను అడగలేదు సార్. ఇలాంటి కంపెనీస్ కోసం ఇలాంటి కార్పొరేట్స్లో వర్క్ చేయడం కోసం గంటలు లైన్లో నించోపెట్టి 100 కొద్ది మంది లైన్లో నించుంటే ఇంటర్వ్యూస్ ఇచ్చి క్రాక్ చేసి జాబ్ చేస్తే ఎక్కడుంది సార్ ఎంప్లాయ్మెంట్కి స్టెబిలిటీ? దాన్ని నాకు వర్డ్ కూడా రావట్లేదు. ఎక్కడుంది సార్ ఎంప్లాయీ సెక్యూరిటీ? విమెన్కి రెస్పెక్ట్ లేదు. విమెన్ ఎంప్లాయీస్ అంటే ఫ్లోర్ మీద నించుని అరిసి మాట్లాడతారు. క్యాబిన్ కాన్వర్జేషన్స్ ఉండవు. ఒకసారి ఇలాగే అరుస్తుంటే క్యాబిన్ కాన్వర్జేషన్స్ కావాలి, మీరు ఇలా ఫ్లోర్ మీద నా గురించి అరవద్దు అంటే దెన్ సార్ నేను హాస్పిటల్లో నేను మా పాపని చూపించుకోవాలా, వీళ్ళు పెట్టే వాట్సాప్ మెసేజెస్కి రిప్లై ఇవ్వాలా, వీళ్ళు పెట్టే ఈమెయిల్స్కి రెస్పాండ్ కావాలా, నాకు అర్థం కాలేదు. ఇవాళ మార్నింగ్ కూడా నేను క్యాబ్లోనే ఆఫీస్కి వెళ్ళాను. మెయిల్స్ అన్ని చదివాను. నాకే చీప్ అనిపించింది దట్ ఐ షుడ్ దిస్ హ్యాస్ టు బి రిపోర్టెడ్ అని. సో ఐ స్టార్టెడ్ రిపోర్టింగ్ ఇన్ ద పోలీస్ స్టేషన్. ఒకటి మాత్రం నిజం, నేను ఒక్కదానే కాదు ఇలా ఫేస్ చేసేది. నేను రోడ్ మీద వచ్చి నించుని నాకు ఇలా జరిగింది అని అంటే నాతో పాటు కనీసం ఇంకో 10 మంది ఆడపిల్లలైనా వస్తారు దట్ దే ఆర్ హెరాసింగ్ విమెన్ లైక్ హెల్ అని. సో నా రిక్వెస్ట్ ఏంటంటే
దయచేసి విమెన్ ఎంప్లాయీస్ని విమెన్లా ట్రీట్ చేయండి. వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. ఫోర్స్ చేసి రండి కంపెనీకి లేకపోతే జాబ్ తీసిస్తాం అనొద్దు. అండ్ మెడికల్ కండిషన్లో ఉంటే మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్ప్ చేయమంటారా, ఇంకేదైనా కావాలా అని హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మోర్ విమెన్ విల్ కమ్ ఫార్వర్డ్ టు వర్క్ ఇఫ్ ది ఎన్వైరన్మెంట్ ఈజ్ గుడ్. బోర్డ్లో గ్రేట్ ప్లేస్ టు వర్క్ అని వేసుకోగానే గ్రేట్ ప్లేస్ టు వర్క్ అయిపోతుంది సార్. విమెన్ హ్యావ్ టు బి రెస్పెక్టెడ్. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొనగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాళ్ల దాడులకు పాల్పడుతున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. నీట్ విద్యార్థులకు మద్దతుగా వెళ్లిన తనను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆయేషా ఖాన్ ఆరోపించారు. నిరసనకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుండగానే తనను బలవంతంగా పోలీసులు వ్యాన్ లోకి ఎక్కించారని తెలిపారు. ఈ ఘటనపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. Hi everyone, I am right now at the Worli police station. हम आज अपना सपोर्ट दिखाने के लिए टू द नीट एस्पिरेंट्स, टू द स्टूडेंट्स हु हैव कमिटेड सुसाइड, आज एक प्रोटेस्ट का हिस्सा बनना चाहते थे, which was supposed to happen in Dadar at 4 PM and हम just पहुंचे and सिर्फ रोड पे खड़े हुए. लिटरली हमने कुछ शुरू भी नहीं किया, कुछ बोला भी नहीं, नॉट अ सिंगल नारा, नथिंग वाज स्टार्टेड एंड सिर्फ वहाँ आई थी मैं. एंड एक सर आए, उन्होंने बोला आप प्रोटेस्ट नहीं कर सकते. तो हमने कहा ठीक है, ओके सर, बता दीजिए दूसरा और क्या रास्ता है. एंड बिफोर इवन वी कुड हैव अ कॉन्वर्सेशन, दे पुल्ड माई ब्रदर, दे पुल्ड माई फ्रेंड इनटू द वैन. एंड आफ्टर दे पुल्ड माई ब्रदर एंड माई फ्रेंड, ऑफकोर्स आई डिडंट नो वेयर टू गो, व्हाट टू डू, बिकॉज मैं इस एरिया में पहले कभी आई नहीं हूँ. तो मैं सिर्फ खड़ी थी कि जाना कहाँ है, मी एंड 2 of my other friends and 15 police people, at least 10 men and 5 women came to us and they were like, you have to get into the van, you have to get into the van. And I'm simply asking कि क्यों? हम तो सिर्फ रोड पे खड़े हैं, हमने तो कुछ बोला भी नहीं है, कुछ शुरू भी नहीं किया है, ना हम कोई प्लाकार्ड दिखा रहे हैं, ना हम कोई नारा लगा रहे हैं, हम तो सिर्फ अपने भाई और अपने दोस्तों का वेट कर रहे हैं. Why are we being pulled in? There was no answer, nothing, and we were pulled. I've already shared that video on my story. I was pulled by 4 to 5 women. I used all the strength I could to try not getting into the van, but they pulled us in. पूरे वैन हम पूछते रहे कि आपने हमें क्यों डिटेन किया है, हमने गलती क्या की, आप एटलीस्ट वो तो बताइए. नो आंसर, नो अकाउंटेबिलिटी, नथिंग, कुछ भी, किसी ने कोई जवाब नहीं दिया. और हमें दादर से दूर वर्ली लेकर आए हैं अभी वर्ली पुलिस स्टेशन में. आई वुड रियली लाइक टू रिस्पेक्ट द पीपल हु आर हियर. यहाँ के पुलिस वाले बहुत ही स्पीड है, उन्होंने बहुत ही स्पीडली बात की. बट माई क्वेश्चन इज स्टिल द सेम कि जिन लोगों ने हमें ऑन ग्राउंड जबरदस्ती की है, जिन लोगों ने मुझे धक्का मारा है, मेरे दोस्तों को धक्का मारा है, मेरे भाई को धक्का मारा है, what was our fault? What is our fault? Just being there, हमने तो बात भी नहीं की थी, हमने तो सपोर्ट शुरू भी नहीं किया था. Just for standing on the road, and if you're saying the law is that 5 people cannot stand on the road, the law first of all starts from the 23rd of July and we were 3 people.
So my question is why? Why am I sitting in this police station right now? Stop touching her! आप खींच नहीं सकते हो, that is not legal. बस आगे गाड़ी जाओ ना। आप कैसे डाल सकते हो? वो standing on the road, you pulling in the back. तिला सोडा जाऊ द्या। Let her go. आपको शर्म आनी चाहिए सर। Very good बोल रहे हो आप। कुछ कर तो सकते नहीं आप देश के लिए। My hands are literally shivering right now. I have been detained in the police van just for standing on the road peacefully. I didn't say a word. I didn't even start the protest. I was just standing because my brother, my male friends were detained and we were just standing on the road. The van with no explanation. ये तानाशाही वाली सरकार है। They are not telling reason. कोई आंसर नहीं है। हम मैं स्पेशली सिर्फ रोड पे खड़ी थी, मैंने तो कुछ बोला भी नहीं, शुरू भी नहीं किया कुछ बोलना। And I've been pushed by 4 to 5 women, left, right, center, just for standing on the road. ప్రాజెక్టు సాగునీటి అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. రైతులకు నీరు అందించేందుకు 10 మోటార్లు ఆన్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేయగా, రైతులు ఒత్తిడి నేపథ్యంలో ప్రభుత్వం మొత్తం 9 మోటార్లను ప్రారంభించింది. దీంతో సమ్మక్క సాగర్ కు భారీగా నీరు చేరుతుండగా అధికారులు ఎత్తిపోతల ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాజకీయ ప్రస్తావనలు ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రి పదవికి సోనియా గాంధీ తీసుకొచ్చారని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకత్వ పాత్రను ఆయన వివరించారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసిండ్రు. ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పేపర్ లీక్ ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ వల్లే పేపర్ లీక్లు జరగాయన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్ ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం
ముఖ్యమంత్రి పదవికి అవమానకరమని అన్నారు. గ్లోబల్ సంస్థతో తనకు గాని తన కుటుంబానికి గాని బీఆర్ఎస్ కు గాని ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి అసత్య ఆరోపణకు స్పందించడం తనకు ఇష్టం లేదని, మౌనం బలహీనత కాదని, బోధన కుస్తీ పట్టడం తనకు ఇష్టం లేకనే ఇప్పటి వరకు స్పందించలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ ఘటన కలకలం రేపుతుంది. మొదటి ఘాట్ రోడ్లోని 7 మైలు వద్ద నిత్యం పూజలు అందుకుంటున్న విగ్రహాన్ని అర్ధరాత్రి దుండగులు అపహరించగా ఘటన సీసీటీవీలో నమోదైంది. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా తిరుమల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద జర్నలిస్టులు పోలీసుల మధ్య జరిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డును పోలీసులు గుర్తించడం లేదని, వాటికి విలువ లేదని చెప్పారని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జర్నలిస్టుల విధుల నిర్వహణ, అక్రిడిటేషన్ కార్డుల గుర్తింపు అంశాలపై మరోసారి చర్చకు దారితీసింది. వాల్యూ ఉందా లేదా? లేదు. అక్రిడిటేషన్ వాల్యూ లేదు. హరి సార్ అక్రిడిటేషన్ లేదా? ఎందుకు లేదు? చెప్పు, నువ్వు చెప్పు, చెప్పు అక్రిడిటేషన్ వాల్యూ ఉందా లేదా? అక్రిడిటేషన్ వాల్యూ ఉందా లేదా? అక్రిడిటేషన్ వాల్యూ ఉందా లేదా? పాస్ ఇచ్చిండ్రా కూడా పాస్ వస్తువులు పోయినా లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినా వెంటనే సమీపంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సంప్రదించి ఫిర్యాదు నమోదు చేయండి. భక్తుల భద్రత కోసం తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హన్మకొండ జిల్లా పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిఫ్ట్ యువర్ స్మైల్ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. మహిళల స్వయం ఉపాధికి ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కానున్నారు. కోసం ఆకాశం న్యూస్ ని చూస్తూనే ఉండండి.